సరే ఎవరైతే మంచిగా కొడుతుందా అగ చూసినావా తండ్రిని చూసినావా అమ్మ అద్ద తీయ ఒక ముక్క తాగు మళ్ళీ చెమటలు వస్తానే అంత బాగా మన కడుపు నొత్తండి బాగా అబ్బా మేడం నాతో అయితే లేదు నువ్వు నువ్వేదో టెన్షన్ పడతాను నన్ను టెన్షన్ పెడతాను సూదికే తట్టుకోదు నా బిడ్డ నార్మల్ డెలివరీ చేస్తాను మధ్యాహ్నం వరకు నిమ్మలంగా నడు ఏం కాదు నువ్వు ఎటు పోకు బాబు ఇక్కడనే ఉండు నాతోటి నాకు బాగా భయం అవుతుంది వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి ఫార్మాలిటీస్ ఫాస్ట్గా కంప్లీట్ చేయించేసండి ఐ మీన్ ఎమర్జెన్సీకి షిఫ్ట్ చేయండి బుజ్జి ఇంకా రెడీ కాలే తయారు కాలేదు ఇంకా నువ్వు అటే పోతే విక్కులోని చిట్టానికి ఇంతసేపు ఎందుకైంది ఓ ఆ రాజుగాడు ఎంతో గోస కూసుకుంటాడు వడ్డీ కడతలేడు ఏం కడతలేడు ఆ చిట్టి కాడ లొల్లి ఎప్పుడో మబ్బుతో వేయను చిట్టానికి ఇప్పుడు వచ్చినావు సరే కానీ మీ బాబు ఫోన్ చేసిండ మళ్ళీ అప్పుడు నువ్వు ఉన్నప్పుడు చేసిందే మళ్ళీ చేయలేదు ఒకసారి ఫోన్ చేసి అనుకో మరి ఏమైంది డెలివరీ అయిందా లేదా భుజో ఫోన్ చేస్తుంది నేను మళ్ళీ చెత్త బిడ్డ అన్నా నేను చేయనే లేదు బాపు చెప్పు బిడ్డ ఎట్లున్నదే మరదలకి పొద్దుగాల దవాఖాన తీసుకుపోయినావన్నావు మళ్ళీ ఏముచ్చట చెప్పిపోతువి నార్మల్గా ప్రయత్నం చేస్తుంది మేడం తొలసూరు కానిపై పుల్ల భయపడుతుందిరా బాగా ఏడుతుందిరా అవి ఏడవకని కొద్ది ధైర్యం చెప్పు మన అమ్మను అత్తమ్మను తమ్ముడు వచ్చిండానే అమ్మున్నది అత్తమ్మున్నది గణేష్ గారు కూడా పక్క పొంటే ఉన్నాడు బిడ్డ మేడంను కూడా కొద్దిగా మంచిగా అడుగురి నార్మల్ అయ్యేటట్టు ఉందా లేదా మరి ఎందుకంటే పాపను చూసుకుంటున్నది అనుకో మళ్ళీ గుండె గిట్లు ఎక్కే అవకాశం ఉంటుంది కదా మేడంతో మంచిగా మాట్లాడుర్రి మంచిగానే మాట్లాడినాం బిడ్డ ఇప్పుడే మరదలు లోపలికి అయితే తీసుకెళ్ళిపోయిళ్ళు ఇక ఏమైందో ఏం కదో ఇంకా కాసేపు చూద్దాం అంటుంది మేడం దాన్ని టెన్షన్ పడకని చెప్పు బాపు తమ్ముడిని అమ్మను అత్తమ్మని గిట్లా నువ్వు గిట్లా పోయి ధైర్యం చెప్పుర్రి సరే బిడ్డ మరి హాస్పిటల్ ఉంచుకున్నట్టు అయితే ఈయన ఏమంటాడు కదా మరి మేము కూడా దవాఖానకు ఇంకా చాలా రోజులు అవుతుంది కదా పోదామే చూంచుకొద్దాం ఇవాళ నీకు కూడా చూంచి అటు నుంచి అటే పోదాం అంటాడు మేడం 12 గంటల వరకే ఉంటుందని చెప్పిండు మీరైతే జల్దీ రాలే తల్లి మేము జల్దీ వస్తాం బాపు ఇప్పుడు ఏమన్నా తిన్నరా లేదే సర్ది గిట్లా అంటుకొని పట్టుకురావన్నా అమ్మ తెచ్చింది బిడ్డ వండి నన్న ఉండగా తెచ్చింది మామయ్య ఇట్లా తింటాళ్ళు సరేనే ఇక నేను దవాఖాన ఉంచుకొని మరి అటే వస్తా చెప్పనా చేసే ప్రయత్నం అయితే అన్ని చేస్తారు వాళ్ళు మాత్రం దేవుళ్ళ ఎట్లా జరుగుతుంటే అట్లా జరుగుతుంది అంతేనయ్యా మనం భయపడద్దు భయపడితే వాళ్ళు కూడా భయపట్టిస్తారు వాళ్ళకి భయం పట్టినట్టు మనకు భయం పట్టినట్టు అవుతుంది అబ్బో నువ్వు బాగా ధైర్యంగానే ఉంటావు నాకైతే గద గద వణుకుతాను కాలు రెక్కలు ఏమైందంటే అది మస్తు టెన్షన్ పడుతుంది ఏడుతుందని బాప అంటాడు మేడం ఏమో సాయంత్రం దాకా ఏం చెప్పలేము సాయంత్రం వరకు చూడాల్సిందే అంటుందట సరే కానీ మనం ఇక్కడ చూంచుకొని పోదామా లేకుంటే డైరెక్ట్ పోదాం ఆడికే చూంచుకొని పోదాం ఇక మళ్ళీ మేడం 12 గంటల దాకా అన్నావు కదా సరే నువ్వు తొందరగా రెడీగా మరి ఎండ అయింది ఆల్రెడీ బాబు బాగా కట్టినా అక్కడ అడ్వాన్స్ 10,000 కట్టినా డాక్టర్ అమ్మ చెప్తాను ఇప్పుడే తలయ్యా ఎట్లున్నది లోపల ఉన్నది అవస్థ పడుతుంది బాగా ఇబ్బంది అవుతుంది చేసి ఆపరేషన్ కాదు నార్మల్ గే మేడం ప్రయత్నం చేస్తుంది నమ్మేదే లోపలే పరిస్థితి లోపల మేడం ఉన్నాడు ఏమన్నారు ఇప్పుడు డాక్టర్ ఏమన్నారు మరి లాస్ట్ అయితే సాయంత్రం మధ్యాహ్నం వరకు చూద్దాం సాయంత్రం వరకు అటు ఇటు చేద్దాం నార్మల్కే ప్రయత్నం చేద్దామని అంటుంది మేము కూడా దానికే సిద్ధంగా ఇక మితిమీరితే ఆపరేషన్ చేద్దామంటే తర్వాత చూద్దాం మేడం అని చెప్పింది ఆపరేషన్ కావద్దని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రేపు భవిష్యత్తులో పిల్లలకి ఎట్లుంటది అంటే మన చేతిలో ఉండదు కదా బాబాయ్ కరెక్టే బాబు మేడం ఇప్పుడు ఆమె కండిషన్ బట్టి మేడం చూసి నార్మల్ అయితే ఆపరేషన్ అయితే ఆపరేషన్ చెప్పండి మేడం ఎందుకు పిలిచారంట అది మౌనిక కండిషన్ కొంచెం క్రిటికల్ అయింది బేబీ అడ్డం తిరిగింది ఇంతసేపు మేము మార్నింగ్ నుంచి నార్మల్గా ట్రై చేసినాం కానీ ఇక అయ్యేటట్లేదు ఆ పిల్ల కూడా బాగా అవస్థ పడుతుంది సో ఏంటిదంటే ఇప్పుడు మేము సర్జరీ స్టార్ట్ చేయాలంటే మీరు ఒక సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది ఓకే దీనికి మీరు ఒప్పుకుంటే మేము మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని రమ్మన్నాం మిమ్మల్ని అంతే ఏంది మేడం సంతకం పెట్టమంటాను పొద్దున్న నుంచి నార్మల్ అయితే అన్నారు కదా మళ్ళీ తిరిగేటప్పుడు ఆపరేషన్ చేయాలి సంతకం పెట్టమంటాను భయం అవుతుంది మేడం ఏమైంది మేడం బిడ్డకి ఏమైంది మేడం మేము కావాలని చేసింది కాదు కదండి మార్నింగ్ నుంచి మీరు 8కి వచ్చిళ్ళు అప్పటి నుంచి ట్రై చేసినామా లేదా మీ ముందే ఇంజెక్షన్స్ ఇచ్చి చేసేది మేడం కానీ మళ్ళీ సిగ్నేచర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏముంటాయి అసలు ఇది ఏం లేదండి ప్రతి హాస్పిటల్ ఉంటుంది మేము సర్జరీకి తీసుకెళ్తాం సో ఏమైనా మాది బాధ్యత కాదు అని అంతే
అదేంది మేడం ఫస్ట్ కాంచాలి మామూలు ఇక్కడనే కదా చూంచేది. చూపించుకోవడానికి దీనికి ఏ సంబంధం లేదండి. మీకు అర్థమైతే లేదా అసలు నేనేం చెప్తాను అంటే ఇది జస్ట్ ఫార్మాలిటీ. ప్రతి హాస్పిటల్లో ఉంటుంది ఇది. సర్జరీకి తీసుకపోతే ఏం జరిగినా పాపకి ఏమైనా పేషెంట్కి ఏమైనా మా బాధ్యత కాదు అని మేము చెప్పడం. ఇది కాదు మేడం, ఇప్పుడు సర్జరీ చేసే ముందు ఏ ప్రాబ్లం అయినా మాకు సంబంధం లేదంటే మేము వచ్చేందుకు మేడం వీడికి? ఇది నార్మల్ ప్రొసీజర్ అండి. మీకు అర్థమై వాళ్ళకంటే ఓకే తెలియదు, మీరన్నా అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఒకటి ప్రాబ్లం చెప్పి ఇప్పుడు సిగ్నేచర్ చేస్తా అంటే మాకు భయం అవుతుంది మేడం. అట్లా మీరు ఆర్గ్యూ చేస్తే ఆ పిల్ల కండిషన్ ఇంకా సివియర్ అవుతుంది. మీకు అర్థమైతే లేదు ఆ విషయం. ఏదన్నా ఒకటి ఆలోచించి నిర్ణయం చేయవా? అడుగు అని అడుగు. ఏమంటావురా? తల్లికే కనుమవును పిల్లకే కనుమవును. మేడం పాసిబుల్ అయితే ట్రై చేయరా నార్మల్కి? ఇప్పుడు డెలివరీ కూడా మీ దగ్గరికి వస్తే కొంచెం మంచిగా వస్తారని మేడం. దయచేసి మేడం నా బిడ్డకు ఎంత ఖర్చు అయినా పర్లేదు నార్మల్ చేయండి మేడం. ఆపరేషన్ అయితే నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటే మార్నింగ్ నుంచి ఎందుకు టైం వేస్ట్ చేస్తాం మేము చెప్పండి. ఇంతసేపు వెయిట్ చేసి ఈ టైంలో మేము ఎందుకు చెప్తాం అట్లా? అది కూడా నిజమేనే. మీరు కూడా అర్థం చేసుకోవాలి. మనప్పుడు కూడా అశాంతమైన పెట్టరా జల్లి కానీ పిల్లకి అవస్థ అవుతుంది అట్లా తొందర అయిపోతుంది. మీకు ఎందుకు పెట్టరా గణేష్? పెట్టు సంతకం పెట్టవా? ఎట్లా మంచిది జర ఆల్కగా పెట్టాడు చూడండి. జర దండం పెడతాం మేడం. సర్జరీ అవుతుంది. మనమరాలో మీ చేతులు ఉంటారు. ఒక 20 నిమిషాలలో చల్లటి వార్త సంతోషం మేడం. అట్లా ఏం కాదు. నేను చెప్తాను కదా ఏం కాదు. ఓకే మేడం. ఏందయ్యా పొద్దుగాల నార్మల్ అవుతుంది అన్నారు, ఇప్పుడు గట్లా అంటారు. ఏంది గంట కొడి గంట కొడి చెప్తాను. అమ్మ టెన్షన్ పడకి. ఎందుకు అంతగానో టెన్షన్ పడుతుంది చెప్పు? కాదు బిడ్డ, నీ అప్పుడే గట్లే నాకు భయం అవుతుంది. ఏం కాదు, దానికి మంచిగా కాన్పు అవుతుంది. నువ్వు ఊకే టెన్షన్ పడకు, ఏడవకు. నువ్వు భయపడి మమ్మల్ని భయపట్టియకు. తమ్మి నువ్వు ఏడవకురా. ఎందుకు ఎడతాను చెప్పు? ఈ ఆపరేషన్ అయినంత మాత్రాన ఏమైతుంది? ఓ అమ్మ నువ్వు పెడితే వాడు ఎడతాడు, బాగా పెడతాడు. అవసరమా ఇప్పుడు నువ్వు ఏడ్చుడు? నాకేనంటే అందరికీ అవుతుందా చెప్పు? నువ్వు ఇట్లా బాధపడుకుంటుంటావా? మన ఏడుపు మంచిది కాదు. ఏడుపు ఎదురు చూసినట్టు అవుతుంది. అది చెప్పి నేనురా అమ్మ ఏంది ఇప్పుడు నువ్వు ఎడతాడు? దానికి ఏం కాదు. మంచి ఆపరేషన్ అయితే ఏమైతుంది? ఉండాలనే బిడ్డ మంచిగానే ఉంటది కదా. పిల్ల తల్లి మంచిగా ఉంటే నాకు నిర్మలం అవుతుంది బిడ్డ. బయటకు దేవుళ్ళు ఏమన్నా కొంటతనం ఇట్లా ఉంటుంది. మంచిగా మొక్కే బాపు ఈ దేవుళ్ళకి కూడా. అన్ని దేవుళ్ళకి చేసినాం, అన్ని దేవుళ్ళకి మొక్కినాం బిడ్డ. మీకు కాన్పులు అయ్యి మీ పిల్లలు మీరు చల్లగా ఉంటే మాకు అంతకన్నా ఆనందం ఏముంటుంది? సరే కానీ నువ్వు ఇప్పుడు అవన్నీ అనుకుంటే ఏడవకమ్మా. ఆపరేషన్ అయినంత మాత్రాన ఏం కాదు. పాప అడ్డం తిరిగితే ఆపరేషన్ చేస్తారే గదాన్ని కూడా ఎడతారా అమ్మ? అందరు కావాలంటే అవుతారా చెప్పు? నీకు తెలియదు కాబట్టి డాక్టర్లు చెప్పినట్టు నువ్వు ఏడవకు. నువ్వు ఏడుతాంటావు, తమ్ముడు చూడు వాడు కూడా బాధపడతాడు. తమ్మి ఏం కాదు దానికి. తల్లి పిల్ల క్షేమంగా అడ్డం తిరిగిందంటే భయం అవుతుంది బిడ్డ. అడ్డం తిరుగుడు అంటే నార్మల్ డెలివరీ కాకుండా అట్లా అడ్డం తిరిగితే ఆపరేషన్ చేస్తారు. ఎన్ని పైసలైనా మంచిదేనే. అబ్బా పైసలు లేవు. ఎంత ఖర్చు అయినా మంచిది. ఇంకో 10 గుంటలు అమ్మినా మంచిదేనే నేను. కానీ అందరు మంచిగా ఉండాలి. తెచ్చినా నా దగ్గర 50,000 పట్టుకొచ్చినా పని క్రెడిట్ కార్డు లేదా అనే పొద్దున్న మంచిగా ఉన్నారు. మళ్ళీ ఆగరానికి ఏం కాదు. ఆగరా ఎందుకు అట్లా అవుతున్నావు? ఎప్పుడు పొద్దుగాల అయిందంటే ఏంద్రా ఒక తీరు ఉంటుందా చెప్పు పరిస్థితి? తమ్మి నువ్వు ఏడవకు. అప్పుడు ఏం కాదు. ఆపరేషన్ చేస్తే మంచిగానే ఉంటుంది. నీ బిడ్డ నీ భార్య ఇద్దరు మంచిగా ఉంటారు. నువ్వు ఇట్లా ఏడ్చుకుంటుంటే ఏడుపు ఎదురు చూసినట్టు ఉంటుంది. సరేనా? మొక్కు దేవునికి మొక్కు. నువ్వు కూడా ఒక పొద్దు ఉంటాను. అంజన్లకు మంగళవారం ఒక పొద్దు ఉంటాను. నా కొడుకు ఈ కాడి నుంచి నేను మొక్కుతాను బిడ్డ. ఉండు మొక్కు. ఎవడాల దేవునికి తల్లి పిల్ల మంచిగా చల్లగా బయట పడితే ఆ జోట కొల్లాలు కట్టే తను మొక్కుర్రి చేసురేండి బిడ్డ. మరి సమ్మక్క కూడా ఎత్తు బెల్లాలు మొక్కిందే. మంచి వార్త చెప్పినావు మేడం. అబ్బా చింటూ అనుకున్నట్టు అయిందిరా. చెల్లె సంతోషంగా బయటపడేది. ఎవడాల రాజన్న నీకు కోడిన కడతా నా ఇయ్యంపురు చెప్పి తీసుకొచ్చి నా మనరాలు తలనీళ్ళు నీకే సమర్పిస్తా. ఎవడాల రాజన్న తల్లి పిల్ల మంచిగున్నారా మేడం? పాప కొంచెం ఉమ్మ నిర్మింగింది. బాక్స్ లో పెట్టినాం. 2 hours తర్వాత వెళ్ళి చూడొచ్చు. ఏం కాదు, పర్లేదు. మంచిది మేడం. సంతోషం మేడం. అబ్బా చింటూ అయ్యా బాబా నీకే కోడలు బాబా బాంచన్. ఇక నీ కోడలు నువ్వు ఎట్లా చూసుకుంటావు నీ ఇష్టం బాంచన్. నీకైతే కోడలు పుట్టింది. నీకు కోడలు వచ్చిందిరా అయ్యా చింటయ్యా. నీ కోడలు పుట్టిందిరా చింటయ్య. సంతోషం. ఎవడాలి రాజన్నా నీ అనుకున్నట్టు తప్పకుండా కోడలు కట్టాలి. కోడలు కట్టిస్తా. నా మనవరాలు తీసుకొని పోయి
మౌనిక మౌనిక బావా అన్నం తిల్లాట ఎందుకు అత్తమ్మ చెప్తాంది అంత కుట్లంతా మంట మండుతున్నాయి బావా. మరి ఏమైనా చేయాలన్నా బయట నుంచి తింటావా నాకు ఫస్ట్ పాపం చూపెట్టురు బావా. పాపం చూపెట్టమంటే ఇయ్యాల రేపని అంటారు ఏంది బావా. పాప నేను చూసి వచ్చిన మౌనిక మంచిగానే ఉంది, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? డెలివరీ అయ్యి రోజులు అవుతాను బావా. నా అక్కడికి పాపని ఎందుకు తీసుకొస్తలేరు? అసలు ఏమైంది ముచ్చట నాకు చెప్పు ఒకసారి. మంచిగానే ఉంది పాప, బాక్సులు ఉంది కదా, ఎవరిని చూడనిస్తలేరు. 1 గంట తర్వాత తీసుకొస్తారంట బయటికి. మరి నన్ను తీసుకుపోవాడికి ఒక 1 అవర్ తర్వాత తీసుకొస్తారంట మౌనిక. డిశ్చార్జ్ కూడా చేస్తానన్నది వాళ్ళ మేడం. నువ్వు టెన్షన్ పడక, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? లేదు బావా, నాకు మనసు ఆగలేదు. పాపం చూడబుద్ధి అవుతుంది. 1 గంట సేపు ఓకే పట్టావు, తీసుకొస్తాను. పుట్టిన కాడికి వెళ్ళిన ఒక్కసారన్నా చూపెట్టిపోతుంది. ఏదో దా పెడతారు మీరు. నేను చూసిన మౌనిక పాప, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మంచిగానే ఉంది, నువ్వేం టెన్షన్ పడకు. 1 గంట తర్వాత తీసుకొస్తా అని చెప్పారు బయటికి, సరేనా? నిజం చెప్పు బావా, లేకుంటే నన్ను అడిగి తీసుకుపో, నేను చూస్తా. నిజం మౌనిక, 1 గంట సేపు వెయిట్ చేయ అంతే. డిశ్చార్జ్ కూడా చేస్తాను మేడం సాయంత్రం, సరేనా? ఇవాళ ఇంటికి పోడే సాయంత్రం, నువ్వు టెన్షన్ పడకు. ఫస్ట్ అయితే పాపని తీసుకురారు బాబా. తీసుకొస్తాను మేడం, 1 గంట సేపు ఒక గంతే, 1 గంట. కుట్లు మంటనే నాతోటి వశం అయితే లేదు. ఏం కదా, ఓపిక పట్టుకో, అయిపోయింది కదా. అత్తమ్మా అయ్యా ఇగో ఈ ఇడ్లీలా తినిపిపోరా, మౌనికకు ఏం తింటలేదు. తినిపితే తినా అంటే తినిపి, నువ్వు ఎట్లా దగ్గరుండి. సరే బుజ్జి బాగా ఇల్లు తెచ్చుడు తిందిలే మెల్లగలే. అమ్మా ఏం కాదులే, పాలు పడాలి, మళ్ళీ తినకుంటే పాలు పడేయలే, మెల్లగలే. అమ్మా, మా మామ ఇట్లేమని అనుకుంటారా అని నాకు ఆడపిల్ల పుట్టింది. ఓ ఆయన ఎందుకు అనుకుంటాడు బిడ్డ, మస్తు సంబరపడతాడు. మేము మామ ఒక్కటే పార్టీ చేసుకోండు, వాళ్ళ అవ్వ వచ్చింది, మా అవ్వ పుట్టింది, నాకు రంజులే అని ఒకటే సంబరం. మేము మామ ఎందుకు బాధపడతారు బిడ్డ? తిను. బాపు కూడా మస్తు సంబరపడతాడు, అన్న సంబరపడాడు, మాకు సంబరం. ఇంటికి తెలుసు ఆడపిల్ల పుడితే ఎంత లక్ష్మి వాళ్ళకు, వాళ్ళు ఎందుకు బాధపడతారు బిడ్డ? నాకు కొడుకు అనుకుంటే ఆడపిల్ల పుట్టింది. ఎవరైతే ఎంత తెలుసు కాన్పు, మీ ఆడబిడ్డకే గట్ల నీకు నిలబడ్డది నా ఏమనుకోవాలి. ఇంకా మనం బాధ ఎందుకు బిడ్డ, వాళ్ళు ఎందుకు బాధపడతారు? తిను. తీసుకొస్తారట 1 గంట వరకు పాపని ఇంటికి డిశ్చార్జ్ చేస్తారట. బాపు సామాన్ తిని వేయండు, వరంగల్ వేయండు. ఇంట్లో ఏం లేదు కదా, ఇప్పుడు 2 రోజులు బట్టి ఇటే ఉంటుంది. గణేష్ వేయండి మరి తీసుకురావడానికి. పోయిండు ఆయన, వాళ్ళ అమ్మని ఆయన వెళ్ళి తీసుకొస్తారట. ఇంటికి పోదాం ఇక. బాగా ఆగలేదు నా బిడ్డను చూసేదాకా. తీసుకొస్తారు మరి, ఏం చేద్దాం బిడ్డ, వేడి తక్కువ పుట్టే. ఏమో అమ్మ, నేను ఒక కాడ నా బిడ్డ ఒక కాడ అయిపోయాను. చేద్దామా, మన సెంటర్లో ఎంతమంది లేరు. ఇది కొద్దిగా తిను, తిను, ఆకలి అవుతుంది మళ్ళీ తిను. నువ్వు గట్లా రాజీ పడితే ఎట్లా బిడ్డ, ఊరికే బాధపడద్దు. నువ్వు నీ బిడ్డను చూసుకుంటే నీకే ఫుల్ సంబరం అవుతుంది. అబ్బో నా బంగారు తల్లి, ఇట్లా చూపిద్దాం. ఆగాదు చూస్తూనే అమ్మా మా అమ్మ పుట్టింది, నా బంగారు తల్లి. అబ్బా చూయించిపోరా, చూయించిపో. తీసుకొస్తాడు బిడ్డని, బిడ్డను అక్కచ్చే. చూడే అమ్మ నా బంగారు తల్లి. అమ్మో నీ లెక్కనే ఉండేది. నువ్వు అనుకున్నట్టే పాప పుట్టింది బాగా. ఏమంటుందిరా మా అవ్వ తంతారా నిన్ను? మమ్మీ మమ్మలు అయ్యా ఇక పాలు పడదులే కొన్ని. బిడ్డ మంచిగా నీ గుణాలే రావాలి, నా బిడ్డ గుణాలే రావాలి, నా మనవరాలు. ఏమంటుందిరా తమ్ముడు నీ బిడ్డ? అదే అరే తమ్ముడు, నా కొడుకు పుడితే నీ బిడ్డని ఇయ్యాలరా. నీకు కాకుంటే నీ కొడుకే మళ్ళా వాడించాడు కదా. అదే చూడే పెరుగులు చూడే తమ్ముని సేమ్. మౌనిక మేడం ఇంకొక 1 గంట తర్వాత డిశ్చార్జ్ చేస్తా అన్నది, సాయంత్రం వరకు ఇంటికి ఓడేగా. మీ అందరికి నా బిడ్డని ఇప్పుడు తీసుకురా బుద్ధి అయిందా? కాదే మేమైతే చూసినావా, ఇప్పుడు నీతోటే మేము చూస్తున్నాం. తమ్ముడు అమ్మ తీసుకొని వేయరు. ఇంకేమరక బిడ్డ, ఇన్ఫెక్షన్ అవుతుంది, నా మనవరాలు మంచిగా. ఎందుకు ఎత్తున్నావే పిచ్చిదానా?
నా బిడ్డను చూడక 4 రోజులు అవుతుంది. అయ్యో నీ బిడ్డ దేవుడా, నా బిడ్డని చూడక చూసుకో మంచిగా కళ్ళ నిండా చూసుకో. ఇక చూసుకో నీ బిడ్డని ఎంతసేపు ముద్దాడుతో ముద్దాడు కూర్చుంటాం. అత్తమ్మ ఎమ్మెల్యే బుద్ధి తీరా చూసుకొని మమ్మీ ఎట్లా మంచిగా లేదు బిడ్డ చూసుకోని బిడ్డను కళ్ళ నిండా. నా బంగారు తల్లి దొరసారి ఉన్నట్టున్నది. నీ బిడ్డకి ఏమైందావా? చేతులు కూడా ఎట్లా పెట్టుకుంటుందా? బాబు చూసిండానే? చూసిండు ఒక్కటే మురుసుడు బాబు. అన్ని కొనుక్కురమ్మన్నా బిడ్డకు. అన్నీ తెస్తాడు, కాటికే పౌడరు నీకు చలగిట్లా అన్నీ తెస్తాడని పోయింది వరంగల్కి బాబు. ఇంట్లో సామాను కూడా లేదు కదా బిడ్డకి అన్నీ కావాలా? ఇప్పుడు ఏది లేదే లేదా? పైలో వెళ్ళే పట్టుకురా. అరే నేడు బావేడురా కొబ్బరికాయ తిని పోయి అటే పోయాడు. గణేష్ ఈ పోయే ముందట మీ మామిడి పోయిన రాగు వచ్చింది కాదు. మీ మామిడి పోయిన రా పోయే ముందట ఆగులు 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 బిడ్డ ఇంటి కొట్టులేనా ఇట్లా తిప్పాను. బాబు నా బంగారు తల్లిగా అదరా మంచిగా మొక్కకుంటే నాకు మీకేంద్రా దాటలు బిడ్డ దెబ్బకే పలిగింది దాటాలి. మెల్లగా 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 అబ్బా ఇవ్వాలి మెల్లగా పైలం మౌను కనెక్కని ఏం మర్చిపోతున్నాం. మళ్ళీ ఒకసారి నేను చూసుకుని వస్తా. ఇది పట్టుకో అని చూసిరా మళ్ళీ చూసొస్తే చింటూ ఎనకే ఈ సిద్దరు ఎనకే నువ్వు ముందర కూర్చోరా. అదే మేము పోతాం, మీరు ఇటే పోతారా? బస్ పోతాను. ఒక అడుగు వచ్చిపోరా అది ఆడిదాకా. ఏమైంది గట్ల కూర్చున్నావు? ఏం లేదు, పొద్దుటి నుంచి కాలు చేతులు బాగా గుంజుతున్నాయి. ఆకలి ఉడదామని ఉడతా అంటే అంత పేల్చుకొచ్చినట్టు కక్కుకున్నా. మరి పొద్దున్న నుండి చెప్తలేవు? మరి హాస్పిటల్ పోదామా? పోదాం. లోపలంత ఎట్నో అవుతుంది, కళ్ళు తిరిగినట్టు అవుతుంది. బండి మీద కూర్చుంటా ఆటోలో పోదామా? బండి మీద కూర్చుంటా. బండి మీద వద్దు, అసలే కళ్ళు తిరుగుతానే అంటాను. ఆటోకి ఫోన్ చేస్తావు. రమ్మని పోదాం. ఇంత వాంతికి బాగా అవుతుంది, కాలు చేతులు బాగా గుంజుతున్నాయి. కూర్చో. బుజ్జి ఎట్లున్నది ఇప్పుడు? కొంచెం వామిటింగ్ వచ్చి తగ్గింది. ఇప్పుడు హ్యాపీ కదా? మేడం చెప్పింది హ్యాపీ. బుజ్జి మేడం చెప్పినట్టు జాగ్రత్తగా ఉండు, టైంకు మందులు వేసుకో, టైంకు ఫుడ్ తిను, అర్థమైందా? ఒక 3 నెలలు మంచిగా ఉండు బుజ్జి. ఓకే కానీ మేడం ఏం ప్రాబ్లం లేదని చెప్పిందిగా. మేడం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిగా అని చెప్పింది. కాబట్టి నువ్వు ఏ పని చేయకు ఇప్పుడు, అర్థమైందా? అవసరమైతే మీ అమ్మని ఎక్కడికి రమ్మను, నువ్వు ఎక్కడికి పోకూడదు. అవును, అమ్మకి ఫోన్ చేయలేదు, చెప్పాలి కదా. చెప్పుదాం, కానీ మేడం చెప్పింది అయితే కొంచెం జాగ్రత్తగా పాటించు, ఆ టాబ్లెట్లు కరెక్ట్ వేసుకో. ఇంతకుముందు ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు, వాళ్ళన్న మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా.
నా బాధ చూడలేకనే ఆ దేవుడు నాకు కాన్పించినట్టున్నాడు. కానీ పిల్లలు పుట్టకపోతే ఒక ఆడదానికి గిన్ని బాధలు ఉంటాయి అనేది నిజంగా నాకు కళ్ళకు కట్టినట్టు అర్థమైంది. ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉంటా, ఏ పనులు చెయ్య. అవసరమైతే నేను ఏ పని అంటే ఊడ్చుడు బోలుగడు కూడా అన్నీ చేస్తా, కానీ నేను ఊడుతా అన్నీ చేస్తా. కానీ కొంచెం ఎందుకంటే ఇప్పుడే బుర్ర అందరికీ చెప్పకు, సరేనా? ఎందుకంటే అందరి కళ్ళు మంచిగా ఆల్రెడీ ఒకసారి మనకు దెబ్బ పడ్డది కాబట్టి అప్పుడు ఎంత నరకం ఎంత బాధ అనుభవించడం అనేది ఒకసారి గుర్తు తెచ్చుకొని కొంచెం జాగ్రత్త, ఓకేనా? అసలు మేడం కన్ఫర్మ్ అవుతుందని చెప్తుందని నేను అస్సలు అనుకోలేదు. నాకైతే ఫుల్ హ్యాపీ ఉన్నది. నువ్వు చేయాల్సింది ఏం లేదు బుజ్జి, మంచిగా కరెక్ట్ టైంకు ఫుడ్ తిని మందులు వేసుకో, పనులు చేస్తా, తిను, అంతే కానీ పనికి ఇది ఒక్కటే, అర్థమైందా? సరే, బాపుకి ఫోన్ చేసి చెప్దాం ఒకసారి. ఫోన్ చెప్పు, నీ వాళ్ళు చెప్పకుండా నీ పానం అవుతుందా? మా బాపు ఎగిరి గంత ఎత్తాడు వచ్చి నాకు తెలిసి. ఇప్పుడు వస్తానవా? పొద్దునానంగా వేరవు జడలేదు పత్తలేదు అనే ఇంట్లో మంచి లేవా ఏం లేవా దూపు అవుతుంది, నాకంతా గుంజుకపోయింది. పని ఉన్నది అనే ఊళ్ళు ఏం పని చెత్తది ఇప్పుడు రాని వచ్చి చెత్త తీరదు. ఎడిపోతాటేనా పోతే ఫోన్ వస్తుంది, వీడియో ఫోన్ చేస్తుంది. హలో చెప్పు తల్లి. ఒకసారి అమ్మకి ఫోన్. అమ్మకి ఇవ్వాలనా? ఒక ముచ్చట చెప్పేది ఉంది, నువ్వు ఒకసారి అమ్మకి ఫోన్. అగో ఏం ముచ్చట, మళ్ళీ ఏం ముచ్చట బిడ్డ? ఓ అమ్మ ఫోన్ నీకే, ఇగో ఏమైందో ఏం కథ, మళ్ళీ ఏందో ఈ కథ. చెప్పరావా? అమ్మ మేము ఇప్పుడే దవాఖానలోకి పోయి వచ్చినాం, అంత కళ్ళు తిరుగుతున్నాయి, వామిటింగ్ అయిందని పోయినామే. పోయొచ్చిల్లారా? మేడం కన్ఫర్మ్ అని చెప్పింది, ఇప్పుడే 2 months అని చెప్పింది, ఏ ప్రాబ్లం లేదని చెప్పింది. ఆయన నేనైతే మస్తు హ్యాపీగా ఉన్నాం. ఈ ముచ్చట ఇప్పుడే మీకు చెప్పాను అని ఇంక వచ్చి ఇట్లా కూర్చున్నామో లేదో నీకే ఫోన్ చేసిందే. నా బంగారు తల్లి మంచి ముచ్చట చెప్పినవురా. సరేనే అమ్మా, ఇగో నువ్వు బాబుతో చెప్పి అక్కడికి వెళ్ళి నువ్వు సాయంత్రం వరకన్నా రేపు పొద్దున్న బయలుదేరు. ఇక్కడ ఆయన ఏమంటానంటే అడిగి పంపుడద్దు ఏమొద్దు, ఇవరకే అప్పుడు అట్లయింది, ఇప్పుడు ఇక్కడికే రమ్మాను, ఇక్కడికి వచ్చి ఆమెను ఈడ ఆ పనులను చూసుకోమను, అవసరమైతే నేను కూడా ఉంటా కానీ నిన్ను అడిగి పంప అంటాడు. మరి నువ్వు ఇక్కడికి వస్తేనే మంచిగా. ఇక సరే బిడ్డ అత్త. సరే అమ్మా, నువ్వు బాబుకి చెప్పు, ఇక బాబు ఎంత సంబరపడతాడో. చెప్తారా? బాబుకి చెప్తా, తమ్మునికి చెప్తా. అటు మనవరాలు ఇటు నేను ఇప్పుడే ఈయనతో అంటాను, నా కోడలు వచ్చిన అడుగు పెట్టుడేమో కానీ నాకు మంచిగా మనకు కన్ఫర్మ్ అయింది అని. ఏంటిదట? ఏ ఆగరాదు, ఓదిక మాట్లాడని పడితే ఏందట అని అడగబడితివి. సరే అమ్మా. సరే ఉండిగా. అమ్మ కూడా మస్తు సంబరపడుతుంది, అది నమ్మతనే నమ్మతలేదు నిజమా అని. తినిపో, నువ్వు ఏ పని చేయగలను, పో అన్నం పెట్టుకరా. నేను తెత్తగంతే, కూసో కూసో కూసో. అవసరం లేదు, పోయి అన్నం కూడా తినద్దా ఏంది? ఏందటనే చాలా చెప్పి నుంచి మాట్లాడతారు. ఏందట అంటే నీకేదన్నా చెప్పాలంటే నాకు భయం అవుతుంది. అవు ఎందుకే? ఎందుకంటే నీ నోట్ల మాట ఆగుతుందా ఏదన్నా? అసలు ఏమైందటనే? ఇగో బుజ్జా ఉన్న అల్లుడు దవాఖాన తీసుకుపోయిందట బుజ్జిని. తీసుకుపోతే డాక్టర్ అమ్మ కన్ఫర్మ్ అయిందని చెప్పిందట. అమ్మని గీ ముచ్చటకు నాకు చెప్పవా? అరే నీకు చెప్పవాలంటే నువ్వు చెప్తే నువ్వు ఆగుతావా? డప్పు కొట్టినట్టేనే పక్కింటోళ్ళకు అటు ఇటు ఆ వాడకి ఈ వాడకి పోయో ఇక చెప్తావు. నేను ఎవరికి చెప్పగంతి? ఇవరకే రోజులు మంచిగా లేవు. సరే ఇప్పుడు ఏమన్నది? ఆఖరికి ఏమన్నది? అమ్మ రా తొందరగా అంటాంది. పోతా నాకు తోకల పని ఉన్నది, నేను కూడా అత్త ఏదైనా పని ఆసర అవుతాడా? ఇద్దరం అన్నీ ఉండేద్దాం 10 రోజులు. మరి రా పోదాం చెప్పినాక నీళ్ళ కాడికి పోయి నీళ్ళు దేపో, లైన్లు కడతారు, లైన్లు పెడతారు అక్కడికి ఇక్కడికి. వచ్చేస్తా ఇప్పుడు నీళ్ళు తెచ్చిందంటే పోదాం తయారీ. ఇవాళ మంచిది పోదాం. పోదాం అయ్యా, నాకైతే ఉండనే బుద్ధి. ఇవ్వంపా. చోమ్మ చో 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 చో. ఓ ఆయమ్మా, ఓ ఆయమ్మా. అమ్మా అమ్మా, ఏది బిడ్డ? ఏడుతుందిలే, ఊకి పాలు కక్కుతుంది, కాలు మీద కాలు వేసుకుంటుంది. నేను నిద్రపోయే టైంకి ఆమె ఎత్తాంది బరాబర్. ఎడతానా ఇట్లా పండగనే కళ్ళు అంటుకున్నది బిడ్డ, దాకా నిద్రలేదు కదా, ఇద్దరు నేను ఎత్తుకుంటాడు. నాకు నిద్ర బాగా ఎడతానా బిడ్డ?
కాలు కాలు వేసుకుంటుంది కదరా చోటు అయితే కట్టిద్దారు ఇట్లా చవగడుతుందట ఇక పాలంతా కక్కుతుంది ఇట తాకింది ఏంది బిడ్డకు నేను వాటిలో వరకు నేను ఎత్తుకుంటా కానీ ఊపే గిట్ల ఊపే అదిరా ఉడకపోతాంది గిట్ల ఊపే నిద్ర పోతుంది రాయి 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 రాయే బాపమ్మే మొత్తం కాయిగా నిద్రపోతలేదు మమ్మల్ని నిద్రమొడతలేదు పొద్దున్నాక పుట్టిన వాళ్ళు తెల్లదాకా ఎడతారు కానీ పొద్దుదాకా పుట్టిన తెలదాకా నిద్రపోరు తెలదాకా పుట్టిన పొద్దుదాకా మంటారు బస్సు మంచిగా వంటండి ఆడైతే కట్టుడుగా జన కట్టియాల బిడ్డ ఒకటి తెమ్మంటే బాపును పోయి అవసరమైన దగ్గర దొరుకుతుంది ఊపమ్మ ఊపే ఏడుతుంది నువ్వు పండుకో నేను ఎట్లా వండండి ఆమె ఏడువంగా ఇద్దరం తిరుగుతామంటే నిద్ర లేకుంటే ఇద్దరు జ్వరాలు వస్తాయి మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మర్విన్ వీడియోస్. చూసిరు కదా వీడియో, మీరు కూడా చాలా అంటే చాలా ఎగ్జాక్ట్గా ఎదురు చూసారు కావచ్చు. వీడియోలో అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా ఏంటి అనేది మాకు కూడా చాలా అంటే చాలా టెన్షన్ అయింది, ఎందుకంటే డాక్టర్ చెప్పిన సిచ్యువేషన్ అలాంటిది. మొత్తానికైతే మా ఇంటికి మా మహాలక్ష్మి అదృష్టవశాత్తు మా ఇంట్లో అడుగు పెట్టింది. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం, మీరు కూడా సంతోషంగా ఉన్నారనుకుంటున్నాం. ఆమె వచ్చిన శుభ వేళ విశేషంలో నాకు కూడా కన్ఫర్మ్ అయింది. సో ఇప్పుడు మేమందరం ఫుల్ హ్యాపీగా ఉన్నాం. మీ అందరి ఆదరణ అభిమానాల వల్లనే మేము ఇప్పటి వరకు ఇంత బాగా ఎపిసోడ్స్ రన్ చేస్తున్నాం. మీ అందరికీ ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పామంటే నెక్స్ట్ వీడియోతోని ఈ సిరీస్ క్లోజ్ చేస్తాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఇంకొక వీడియో పెంచి మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక మంచి వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్తో ఫైనల్ చేయాలనుకుంటున్నాం. చెప్పినాం కదా ఏంటిది సీజన్ 2లో మంచి కంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఎట్లాంటి కంటెంట్తో మీ ముందుకు వస్తాం, ఏ విధమైన ఎండింగ్ ఇస్తున్నాం అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎందుకంటే ఆ విధంగా చాలా మంచిగా మేము ఆలోచించుకొని మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాం. సో మొత్తానికైతే వీడియో నచ్చింది కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇంతకుముందు వీడియోని చూసారు, చూసిన వెంటనే లైక్ చేశారు, ఇప్పుడు చూస్తారు లైట్ గుంటారు అంటే మీరు వీడియో నచ్చినంత మాత్రాన చూసి ఊరుకుంటే మాకు సాటిస్ఫాక్షన్ కాదు. మీరు కొట్టే ఒక లైక్ ఇంకా ముగ్గురికి అప్డేట్స్ వస్తాయి కాబట్టి సో ప్లీజ్ తప్పకుండా అందరూ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మేము ట్రెండింగ్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇప్పటి వరకు మాకు ఆ కోరిక తీరనే లేదు. సో ఈ సిరీస్లో తీరలేదు, నెక్స్ట్ సిరీస్తోనైనా మాకు ఆ కోరిక తీర్చాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ని గట్టిగా టుర్రి. బాయ్.